హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలను ఆటకట్టించడానికి నౌకాదళాలను పెద్ద ఎత్తున మోహరిస్తున్నట్టు భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఎర్ర సముద్రం, ఉత్తర మధ్య అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై 35 సార్లు డ్రోన్ దాడి జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. మనకు చుట్టుపక్కల ఉన్న దేశాల వద్ద పెద్ద సంఖ్యలో మానవరహిత విమానాలు ఉన్నాయని, అందువల్ల మన రక్షణ బలగాలు నిరంతరం అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్య సముద్రపు దొంగలు 2 నౌకలపైకి దాడి చేసి వాటిని హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. అవి మన దేశానికి చెందిన నౌకలు కాదు. ఒక నౌకలో మాత్రం భారతీయ సిబ్బంది ఉన్నారు. అందువల్ల మేము స్పందించాల్సి వచ్చింది. నౌకా బలగాలను పంపి పైరేట్ల ఆటకట్టించాం, సిబ్బందిని రక్షించామని తెలిపారు. 2008 నుంచి ఇప్పటి వరకు 108 సార్లు నౌకాదళంలోని సాయుధ బలగాలను వినియోగించినట్టు గుర్తు చేశారు. మానవరహిత విమానాలు, డ్రోన్లు వంటి అధునాతన ఆయుధ సామాగ్రితో దాడులు చేయడం ఇటీవలి కాలంలో ఎంతగానో పెరిగినట్టు, ఈ దాడులను కట్టడి చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.